పోయినసారి అనేకమైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉండే 17,000 దొంగ ఓట్లు ఆయన నేనే పట్టించిన 17,000 దొంగ ఓట్లు పట్టిస్తే ఆయన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారులను బెదిరించి దొడ్డిదారిన గెలిచిండు పల్లా రాజేశ్వర రెడ్డి. తీన్మార్ వలన ఓడిపోయినా కూడా పోరాటం ఆపిండు ఆయనడన్నా ఎన్నడన్నా తల వంచినమా? పోరాటం ఆపలే, తల వంచుకోలే. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి మేము ఎంత చెప్తున్నది ఒకటే మాట, అన్నా తీన్మార్ వలన మీ బిడ్డ ఎన్ని కష్టాలు ఎదురైనా కొట్లాడిండు, ఎన్ని దాడులు జరిగినా 70 రోజులు 100 రోజులు జైల్లో పెట్టిండు, 72 కేసులు పెట్టినా కూడా చెడవకుండా తడవకుండా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కార్యకర్తగా సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవడానికి తీన్మార్ మల్లన్నగా నేను చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు.